కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అండ్ లెజెండ్ ఛానల్ వ్యూవర్స్. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం డిజిటల్ అసిస్టెన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థుల కోరిక మేరకు ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే మనకు ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్ పార్ట్ బిలో ఉన్న కంప్యూటర్ సబ్జెక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నుంచి ఒకటి ఫస్ట్ మనం వీడియో చేయడం జరుగుతుంది. దీనికి తర్వాత నెక్స్ట్ సీక్వెల్గా కూడా అన్ని లెసన్స్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముందుగా మనకి ఏంటంటే ఒకటి ప్రోగ్రామింగ్ అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది ఒక చాప్టర్. ఇందులో మీరు కనుక సిలబస్లో పరిశీలించినట్లయితే సిలబస్లో మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఒకటి మనకు లెసన్ ఉంటుంది అక్కడ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది కొద్దిగా లెంతీగానే ఉంది సిలబస్, దీంట్లో నుంచి వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉండొచ్చు, కానీ కంపల్సరీ దీంట్లో నుంచి మాత్రం క్వశ్చన్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండడం అనేది జరగదు. సో జనరల్గా మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఉన్న టాపిక్స్ ఎట్లా ఉన్నాయి ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామంది అభ్యర్థులు కూడా అన్ని లెసన్స్ పైన వీడియోస్ చేయమనేది మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి అభ్యర్థుల కోరిక మేరకు సో ఇప్పుడు మనం అన్ని లెసన్స్ గురించి ఇక్కడ 1 by 1 డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నేను మీ కొరివి రమేష్, నా లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనకిచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు పరిశీలించినట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు ఎక్కువగా ఒక రెండింటి నుంచి ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్. ఒకటి ఏంటి అంటే దీంట్లో మనకి సి లాంగ్వేజ్ రిలేటెడ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, సి లాంగ్వేజ్. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి మీరు క్వశ్చన్స్ కవర్ చేసినప్పుడు మనం C++ అండ్ జావా బేసిక్స్ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవి రెండు మాత్రం C++ అండ్ జావా బేసిక్స్, ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు పార్ట్ బిలో ఇది 6th లెసన్ అండి. మనం 6th లెసన్ నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు దీనికి సీక్వల్గా మనం అన్నీ కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి సిలబస్లో 2 కేటగిరీస్గా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఒకటి సి లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీరు సి లాంగ్వేజ్లో కనుక మీరు పరిశీలించినట్లయితే సి లాంగ్వేజ్లో కొద్దిగా డెప్త్గానే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ అడిగే స్టైల్ ఎలా ఉంటుంది, మన కంప్యూటర్ సైన్స్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, దాని సిలబస్ కేటగిరీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి సో ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అది డిస్కస్ చేయడానికి ముందు ఏంటంటే మీరు సిలబస్లో కనుక పరిశీలించినట్లయితే మనం సి లాంగ్వేజ్లో ఒకటి టోకెన్స్, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్, ఫ్లో కంట్రోల్, స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ, గో టు స్టేట్మెంట్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, రికర్షన్, స్టోరేజ్ క్లాసెస్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, పాయింటర్స్, అరేస్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ అండ్ ప్రీ ప్రాసెసర్ డిక్లరేషన్స్ ఇన్ సి అని ఇచ్చాడు. తర్వాత మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి పరిశీలించినట్లయితే ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీకు సిలబస్లో ఓన్లీ ఊప్స్ కాన్సెప్ట్స్ అనే హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే మనకు ప్రైమరీగా ఉండే కేటగిరీస్ దేంట్లో వస్తుందంటే C++ అండ్ జావా కాన్సెప్ట్స్ తీసుకోవాలి. అభ్యర్థులు ఈ పాయింట్ దాన్ని చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకు C++ అండ్ జావా నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే క్లాసు, ఆబ్జెక్ట్స్, డాటా ఎన్క్యాప్సులేషన్, డాటా హైడింగ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, టైప్ కన్వర్షన్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్, ఫ్రెండ్ ఫంక్షన్స్, దిస్ పాయింటర్, ఇన్హెరిటెన్స్ అండ్ దానికి సంబంధించిన ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యూసేజెస్ అండ్ స్టాటిక్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ గురించి ఇక్కడ మనకి ఈ సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొద్దిగా బేసిక్స్లో కూడా అల్గారిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, ఫ్లో చార్ట్ సింబల్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క సింబల్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లాంటి క్రైటీరియాలో ఏ సింబల్ యూజ్ చేస్తామనేది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సి లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఈవెన్ జనరల్ డిగ్రీ కంప్యూటర్స్ క్యాండిడేట్స్ తీసుకున్నా కూడా BCA, MCA ఇట్లాంటి వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకున్నా కూడా మనకి ఇది ఆల్రెడీ కామన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో మనం ఏంటంటే ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇది ఆల్రెడీ జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ప్లస్ అట్లనే ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్, MCA, BCA ఇట్లాంటి క్యాండిడేట్స్కి కూడా ఇది కామన్గా ఆల్రెడీ వెరీ ఫెమిలియర్ లాంగ్వేజ్. కాబట్టి దీంట్లో మనకి క్వశ్చన్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది, మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయనే దాని గురించి ఒకసారి ఇక్కడ మనం సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అభ్యర్థులు
ఇప్పటి వరకు మనం రాసిన కంప్యూటర్ సైన్స్ కొన్ని ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ కాకుండా అకాడమిక్ లెవెల్లోనే మనం రాయడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా పీజీ క్యాండిడేట్స్ కానీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కానీ ఒకవేళ ఎవరైనా గేట్ ఎగ్జామ్ రాస్తుంటే మాత్రం వాళ్ళకి ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీద ది అవేర్నెస్ అనేది ఆల్రెడీ ఉండడం జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మనం సి లాంగ్వేజ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ దీనికి ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సింది సి లాంగ్వేజ్లో వెరీ బేసిక్స్ ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు రాసే ఎగ్జామ్ కంప్లీట్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ కాబట్టి వెరీ బేసిక్స్ కాకుండా కొద్దిగా మనం డైరెక్ట్గా డెప్త్గానే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వెరీ బేసిక్స్ అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఫాదర్ ఆఫ్ సి ఎవరు, సి ఎప్పుడు స్టార్ట్ అయింది, సి లాంగ్వేజ్ని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్లాంటి బిట్స్ బేసిక్ బిట్స్ కాకుండా కొద్దిగా డెప్త్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మనకు డైరెక్ట్గా మీరు సిలబస్లో కూడా పరిశీలించినట్లయితే డైరెక్ట్గా ఇచ్చుడు కూడా ఎక్కడికి ఇచ్చేయడం జరిగింది అంటే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ వేరియబుల్స్కి వెళ్ళిపోయాడు జనరల్గా. అంటే అవుట్ సైడ్ ద సిలబస్ మాత్రం మీరు వెళ్ళకండి. సో విత్ ఇన్ ద సిలబస్ మాత్రమే సో ఇక్కడ మీరు రెఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సిలో ఇప్పుడు మనకు జనరల్గా ఏంటి అంటే ఇక్కడ కన్సిడర్ చేసేటప్పుడు ఇప్పుడు వాట్ ఈజ్ సి అని కనుక ఒకవేళ మనం కన్సిడర్ చేసినట్లయితే వాట్ ఈజ్ సి అని ఇచ్చినట్లయితే దీంట్లో ఇక్కడ మనం పాయింట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఒకటి దీన్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లేదు అంటే సమ్ కేసెస్లో దీన్ని మనం ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, it is a structured oriented programming language, it is a very basic programming language. ఓకే, సో ఇట్లా మనం రెండు పాయింట్స్ కింద దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈజ్ సి ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ వన్ మోర్ జనరల్గా దీంట్లో ఎట్లా ఉంటుందంటే మనం సిని కనుక పరిశీలించినట్లయితే సి ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ టు డెవలప్ బిజినెస్ అప్లికేషన్స్. అంటే దీన్ని మనం బిజినెస్ అప్లికేషన్స్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూజ్ టు డెవలప్ బిజినెస్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ నార్మల్ కమాండ్ బేస్డ్ అప్లికేషన్స్. మనం కమాండ్ బేస్డ్ అప్లికేషన్స్ కింద కూడా దీన్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు డెవలప్ బిజినెస్ అప్లికేషన్స్, కమాండ్ బేస్డ్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ స్టాటిక్ బేస్డ్ అప్లికేషన్స్, నాట్ ఇన్ డైనమిక్ డిక్లరేషన్, స్టాటిక్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సమ్ కమాండ్ బేస్డ్ ఈఆర్పి అప్లికేషన్స్. సో ఇప్పుడు కమాండ్ బేస్డ్ ఈఆర్పి అప్లికేషన్స్కి కూడా దీన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ పాయింట్ని ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అని అంటే వీటిని వాట్ ఈస్ ద మేజర్ యూసేజ్ ఆఫ్ సి అని ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు మేజర్ యూసేజెస్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ఆర్ సి లాంగ్వేజ్ అంటే వాటిని బిజినెస్ అప్లికేషన్స్, కమాండ్ బేస్డ్ అప్లికేషన్స్, స్టాటిక్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ కమాండ్ బేస్డ్ ఈఆర్పి అప్లికేషన్స్ కింద కూడా మనం ఒక బిట్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ జనరల్గా. ఓకే, సో వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాయింట్ మనకు సి లాంగ్వేజ్లోనే ఇక్కడ క్వశ్చన్స్ కూడా మనం ఏంటంటే మనం రాసేది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఓకే, అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. కంప్లీట్ థియరీ మీద కూడా డిపెండ్ అవ్వద్దు, పారాగ్రాఫ్ వైజ్ కాకుండా. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మనం డిస్కస్ చేసేటప్పుడు ఒకటి జనరల్గా ఇప్పుడు ఫాదర్ ఆఫ్ సి అంటాం. సో ఫాదర్ ఆఫ్ సి అంటే దీన్ని మనం డెన్నిస్ రిచీ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అంటే మనకు డెన్నిస్ రిచీ. అండ్ సి ఈజ్ డెవలప్డ్ ఇన్ ఎట్ AT&T బెల్ ల్యాబొరేటరీస్. సో బెల్ ల్యాబొరేటరీస్. సో ఇక్కడ వరకు ఈ 2 బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సి ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ డెవలప్డ్ బై ద డెన్నిస్ రిచీ అండ్ AT&T బెల్ ల్యాబొరేటరీస్ అనే పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అండ్ కొన్ని కేసెస్లో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఫాదర్ ఆఫ్ సి అనకుండా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు హూ కాయిన్డ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇట్లా మనకి రేపు మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. హూ కాయిన్డ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చార్లెస్ బ్యాబేజ్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి జార్న్ స్ట్రోస్ట్రప్ అంటాడు ఇక్కడ, నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి డెన్నిస్ రిచీ అంటాడు, నెక్స్ట్ డి ఆప్షన్ సో నన్ ఆఫ్ ద ఎబో కింద కూడా మనం ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, నన్ ఆఫ్ ద ఎబో. ఇప్పుడు చూడండి హూ కాయిన్డ్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ మనం డిస్కస్ చేసింది ఏంది ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్.
ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే మన అందరికీ కామన్గా ఐడియా ఉంటుంది, మనం డిగ్రీలో కానీ అక్కడిక్కడ బేసిక్స్లో కూడా మనం చదువుతూ ఉంటాం. ఫాదర్ ఆఫ్ సి అంటే మనం డెన్నిస్ రిచీ అని ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ చూడండి, హూ కాయిన్డ్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు. క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫరెంట్, చాలా సీరియస్గా తీసుకోవాలి అభ్యర్థులు, రైట్. హూ కాయిన్డ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు. కాయిన్డ్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, కాయిన్డ్ అంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇంట్రడ్యూస్డ్ బై అన్నట్టు, ఇంట్రడ్యూస్డ్, కాయిన్డ్, ఇన్వెంటెడ్, ఇంట్రడ్యూస్డ్, ఇన్వెంటెడ్, ఫౌండెడ్. ఓకే, హూ ఫౌండెడ్, ఇన్వెంటెడ్, ఇంట్రడ్యూస్డ్. ఓకే, హూ ఈజ్ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అండ్ కాయిన్డ్ ఆఫ్ సి లాంగ్వేజ్ అన్నా కూడా రెండు సేమ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, డెన్నిస్ రిచీ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ కాయిన్డ్ అనేది బిట్ కనుక మీకు ఐడియా లేనట్లయితే అప్పుడు చాలామంది క్వశ్చన్ ఏం పెట్టే ఛాన్సెస్ ఉంటుందంటే నన్ ఆఫ్ ది ఎబో అంటారు. మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్వశ్చన్ని మనం చాలామంది ఈజీగా తీసేస్తాం. ఏంటిది, ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజే కదా, వెరీ ఈజీ క్వశ్చనే ఉంది కదా, ఇట్ ఈస్ ఎ డెన్నిస్ రిచీ అంటాం. బట్ రేపు అక్కడ ఎగ్జామ్లో కూర్చునేసరికి హూ కాయిన్డ్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాడు. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్. కాంపిటేటివ్ ఈజ్ డిఫరెంట్, అకాడమిక్ ఈజ్ డిఫరెంట్. సో అదొకటి అభ్యర్థులు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ దీంట్లో టాపిక్ రిలేటెడ్గా మనం వెళ్ళినట్లయితే, దీంట్లో మనకి సి ప్రోగ్రామింగ్లో ఇక్కడ ఒకటి వేరియబుల్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి వేరియబుల్స్, సో ఇప్పుడు మనకు వేరియబుల్స్ అనే దాని గురించి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ అయితే ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటిదంటే, ఇట్ ఈజ్ ఏ టెంపరరీ బఫర్ నేమ్ అంటామండి. సో టెంపరరీ బఫర్ నేమ్ ఒక పాయింట్ మనం టెంపరరీ బఫర్ నేమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇట్ ఈజ్ అన్ అలియాస్ నేమ్ ఫర్ ద మెమొరీ. సో అలియాస్ నేమ్ ఫర్ ద మెమొరీ, దీన్ని అలియాస్ నేమ్ ఫర్ ద మెమొరీ కింద కూడా మనం ఒక బిట్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ ఇన్స్టెన్స్ నేమ్ ఫర్ ద టెంపరరీ బఫర్, యూజర్ ఇన్స్టెన్స్ నేమ్ ఫర్ ద టెంపరరీ బఫర్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లిటరల్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐడెంటిఫైయర్. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక అభ్యర్థులు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం అకాడమిక్లో కనుక మీరు పరిశీలించినట్లయితే దీన్ని చాలామంది ఎట్లా చెప్పే ఛాన్స్ ఉంటుంది అంటే, వేరియబుల్ అనే దాన్ని ఇక్కడ యూజ్డ్ టు స్టోర్ డాటా అంటారు. మనం జనరల్గా మనం అబ్జర్వ్ చేసి ఉంటాం, మీరు ఆల్రెడీ వైవాలకు ఇట్లా అక్కడిక్కడ చెప్పే ఉంటారు. సో యూజ్డ్ టు స్టోర్ డాటా అంటారు. అంటే ఇక్కడ అభ్యర్థులు ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డాటా అనేది ఎప్పుడైనా కూడా వేరియబుల్లో స్టోర్ అవ్వదు, డాటా అనేది ఎప్పుడైనా కూడా మెమొరీలో స్టోర్ అవుతుంది. ఓకే, డాటా అనేది ఎప్పుడైనా కూడా మెమొరీలో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ వేరియబుల్ అని అడిగిండు అనుకోండి, వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫైయర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద memory locations, okay, to store the user data locations. But data is not stored in the variable, data is always stored in the memory only. Okay, idoka point gurtupeట్టుకోండి. Used to store the data అనేది 110% ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, యూ డోంట్ గో విత్ ఇన్ దిస్ వే, రైట్. అండ్ వన్ మోర్ పాయింట్, డాటా అనేది ఎప్పుడైనా ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే, డాటా స్టోరేజ్ ఇక్కడ బేస్డ్ ఆన్ డాటా స్టోరేజ్ బేస్డ్ ఆన్ మెమొరీ ఓన్లీ. ఇది ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. డాటా ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ మెమొరీ ఓన్లీ, డాటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఆన్ వేరియబుల్, డాటా ఈజ్ కంపల్సరీ స్టోర్డ్ ఇన్ మెమొరీ ఓన్లీ. సో ఈ పాయింట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ చెప్తాను, మీరు పరిశీలించినట్లయితే మీకు ఆల్రెడీ చాలామందికి మనం ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అన్నాను నేను, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. అయితే చాలామంది మనం అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే, 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎక్స్ అంటారు. నో, దిస్ ఈజ్ 100% రాంగ్. 5 ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ఎక్స్, 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఎక్స్ బఫర్. ఓకే, ఎట్లా అంటే దీని ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మొత్తం మనం సిస్టమ్ మెమొరీ కింద కన్సిడర్ చేసినట్లయితే, దీన్ని మనం సిస్టమ్ మెమొరీ అంటే, సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నౌ దిస్ ఈజ్ ఎ బఫర్. ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ అడ్రస్ ఈజ్ 9x04. దిస్ పర్టికులర్ బఫర్ ఏరియా అలోకేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 bytes ఆఫ్ అలోకేషన్. ఈ 2 bytes ఆఫ్ అలోకేషన్కి నేమ్ ఈజ్ 5, సారీ ఎక్స్. నౌ ది 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్. ఓకే, సో ఇది పాయింట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఈజ్ స్టోర్డ్ ఇన్ సిస్టమ్ మెమొరీ
that memory size is nothing but 2 bytes. The reason is integer occupies 2 bytes. So 2 bytes. ఈ 2 bytes allocation address is 9x04. This address temporary name is called as x. So that is a temporary buffer name అనే బిట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కన్సిడర్ చేసినట్లయితే సో ఇది ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు వేరియబుల్లో ఒక చిన్న క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా ఎట్లా ఉంటుంది ఇక్కడ క్వశ్చన్, మనకు మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అనే దాని గురించి సో ఇక్కడ మనం కన్సిడర్ చేద్దాం ఒకసారి జనరల్గా. ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. సో వాట్ ఈజ్ వేరియబుల్? సో వాట్ ఈజ్ వేరియబుల్ అనేది ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకుందాం. వాట్ ఈజ్ ఎ వేరియబుల్? ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డాటా. It is used to store data. Next B option is okay, temporary name for the buffer. Temporary name for the buffer. So temporary name for the buffer. Next C option వచ్చేసి for example, okay, it is an identifier. So D option వచ్చేసి B and C అంటాడు. సో ఇట్లా మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది జనరల్గా వచ్చేసి. ఇప్పుడు దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చాలామంది ఏంటంటే కొద్దిగా మనం ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్లో ఎప్పుడైనా కూడా బిట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇది వైవా క్వశ్చన్ కాదు. వాట్ ఈజ్ ఏ వేరియబుల్ అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద డాటా అనేది చాలామంది ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇది 100% రాంగ్. What is variable means it is a temporary name for the buffer. Now it is an identifier. Now in these options then answer is, so D is the right answer. Okay, and next ఇంకొక లాజిక్స్ ఏంటంటే దీంట్లోనే వేరియబుల్స్లోనే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, వేరియబుల్స్లో ఇట్లా ఇస్తాడు క్వశ్చన్. వేరియబుల్కి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. సో నేమింగ్ కన్వెన్షన్స్ అనేది కూడా వేరియబుల్కి ఇంపార్టెంట్. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే మనం డైరెక్ట్ కాంపిటేటివ్ లెవెల్లో మనం వెళ్తున్నాము, ఇది మనకు థియరిటికల్ ఎగ్జామ్ కాదు. సో ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ అని ఉంది. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ గురించి సో ఇక్కడ మనం ఒక బిట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. నేమింగ్ కన్వెన్షన్స్ ఎట్లా ఉంటాయి, నేమింగ్ కన్వెన్షన్స్ దానికి ఇవ్వాల్సిన పాయింట్స్ ఎట్లా ఉంటాయి, సో వేరియబుల్ అనేది మనం ఎట్లా డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి సో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్స్ పరిశీలించినట్లయితే కంపల్సరీ ఇట్ మస్ట్ బి ఎ లెటర్. ఇట్ మస్ట్ బి ఎ లెటర్. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఐదర్ అప్పర్ కేస్ లెటర్ ఆర్ లోయర్ కేస్ లెటర్, ఐదర్ అప్పర్ ఆర్ లోయర్ కేస్ లెటర్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి ఒకటి. నెక్స్ట్ ఇట్ కెనాట్ స్టార్ట్స్ విత్, సో కెనాట్ స్టార్ట్స్ విత్ నంబర్ ఆర్ ఆపరేటర్. ఆపరేటర్ ఈస్ డిఫరెంట్, సింబల్ ఈస్ డిఫరెంట్. All the operators are symbols, but not all the symbols are operators. Operator is different, symbol is different. Cannot starts with a number or operator. Maybe it starts with maybe. So maybe it starts with either dollar or underscore అని ఇస్తాడు ఇక్కడ. This is not hyphen, this is underscore. So underscore. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేబీ ఇట్ కెనాట్ స్టార్ట్స్ విత్ ఎనీ స్పెషల్ ఆపరేటర్ ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్స్కోర్ డిక్లరేషన్స్. ఇవి మనం నేమింగ్ కన్వెన్షన్స్ కింద ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే ఒక చిన్న పాయింట్, ఇక్కడ ఈ వేరియబుల్స్లో ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆపరేటర్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఇప్పుడు దీనికి సింటాక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు సింటాక్స్ని కనుక పరిశీలించినట్లయితే, వేరియబుల్లో కనుక మనం సింటాక్స్ని పరిశీలించినట్లయితే సింటాక్స్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం డాటా టైప్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఆల్రెడీ ఇది ఐడియా ఉండుంటుంది. డాటా టైప్ దెన్ ఫాలోడ్ బై ద సో వేరియబుల్ నేమ్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ విచ్ ఈక్వల్స్ టు సో ఇది వాల్యూ. దీన్ని మనం సింటాక్స్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సూటబుల్ సింటాక్స్ ఫర్ ద డిక్లరేషన్ ఆర్ అసైన్మెంట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వాల్యూ అనేది ఆప్షనల్,
but it is not mandatory for all the variable declarations. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కన్సిడర్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే పాయింట్ ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు నేను 5 అన్నాను, ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా నేను అదే ఇచ్చాను. ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. తర్వాత దీంట్లో ఇప్పుడు ఎక్స్ అనేది వాల్యూ అవుతుంది, 5 అనేది వాల్యూ అవుతుంది, ఎక్స్ అనేది వేరియబుల్ నేము. సో ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్. నెక్స్ట్ ఇంట్ ఈజ్ ద డాటా టైప్. సో ఇది మనకు డాటా టైప్ డిక్లరేషన్. అయితే ఏంటంటే జనరల్గా ఇక్కడ ఒకటి అభ్యర్థులు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే సీరియస్గా జాబ్ ప్రయత్నాలలో ఉన్నారో కంపల్సరీ వచ్చే బిట్ ఏంటి అంటే ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బిట్ అది. సో ఈ బిట్ ఎట్లా ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక క్వశ్చన్ ఇక్కడ నేను చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటర్ so which of the following operator used in variable statement. సో వేరియబుల్ స్టేట్మెంట్ అని బ్రాకెట్లో సమ్ టైమ్స్ అని ఇస్తాడు, ఇట్లా సమ్ టైమ్స్ అని ఇస్తాడు. వేరియబుల్ స్టేట్మెంట్ సమ్ టైమ్స్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియబుల్ స్టేట్మెంట్ సమ్ టైమ్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో మనం ఆప్షన్స్ని కనుక పరిశీలిస్తే ఎట్లా ఉంటుందంటే ఆప్షన్స్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెమీకోలన్ అంటాడు, సెమీకోలన్. తర్వాత బి ఆప్షన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. నవ్ సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి అంటాడు. సో డి ఆప్షన్ వచ్చేసి నన్ అని అంటాడు. సో ఇది జనరల్గా మనం ఇప్పుడు వేరియబుల్స్లో కూడా మనం ఇట్లా మల్టిపుల్ చాయిస్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటర్ యూజ్డ్ ఇన్ ఏ వేరియబుల్ స్టేట్మెంట్. వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్, వేరియబుల్ స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో వేరియబుల్ స్టేట్మెంట్లో అని ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశాడు, సమ్ టైమ్స్ అన్నాడు. ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్లో కంపల్సరీ ఉండే ఆపరేటర్ ఏంటిది అంటే సెమీకోలన్ ఆపరేటర్. అండ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ అన్ ఆపరేటర్ విచ్ ఈస్ టర్మినేటెడ్ బై ద సెమీకోలన్, దట్ ఆపరేటర్ స్టేట్మెంట్ ఈజ్ దట్ ఆపరేటర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్టేట్మెంట్. అంటే సెమీకోలన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ అప్లికేషన్. ఓకే, బట్ హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ our question statement is sometimes. Sometimes means, for example, if I want to assign a 5 value to the concerned variable, that is a x, suppose if I want to assign these 5 to the x, so in this situation this is sometimes. Okay, for example here now int x, so here semicolon is mandatory for every declaration. And one more point here, for example int x equals to, so int for example x equals to 10. Now here in these two statements, here there are two statements here, right? In these two statements, semicolon and semicolon. So these two are mandatory for every statement at the time of variable implementation. But here now assignment operator is optional, but this is sometimes. Suppose when a developer or a programmer use it to assign the values to the concerned variable at the time of declaration or after declaration, the assignment is operator is mandatory. This type of way of implementation is called as sometimes implementation. Now in this situation, now your answer is, now B is the right answer. Okay, సో అభ్యర్థులు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది యూనివర్సిటీ వైవా ఎగ్జామ్ కాదు.